హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ వెరైటీ డిష్ అండి. బీరకాయ మసాలా కర్రీ. ఫస్ట్ బాగా వాష్ చేసుకొని బీరకాయ కట్ చేసుకోవాలి. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి. జస్ట్ పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి బాగా ఫ్రై రావాలి. అలా ఫ్రై చేసుకోవాలి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము ప్రిపరేషన్ చేసుకుంటాము. ఆనియన్, టొమాటోస్, చిల్లీ, కరివేపాకు పక్కన రెడీ పెట్టుకుందామండి. అప్పుడు దాకా మొత్తం వాటర్ వెళ్ళిపోయింది చూడండి. బీరకాయలో బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై కావాలన్నమాట. చాలా వెరైటీ డిష్, కొంచెం వెరైటీ కానీ బాగుంటుందండి టేస్ట్. నేను ట్రై చేసే కాబట్టి చెప్తున్నా, సూపర్ ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత చిట్పట్టలాడి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కరివేపాకు బాగా గోల్డెన్ కలర్ రావాలండి. చాలా బాగుంటుంది. తిని చూడండి. చపాతీకి కూడా బాగుంటుంది. ప్లస్ నేనైతే పూరీలు చేశానండి ఈవినింగ్. చాలా బాగున్నది కర్రీ. రైస్లో కూడా బాగున్నదండి. టొమాటోస్ స్మాష్ కావాలి. కొంచెము టొమాటో స్మాష్ కావడానికి పసుపు లైట్గా ఉప్పు వేసుకుంటే టొమాటో భిన్న స్మాష్ అయిపోతుంది అనమాట. కొంచెం అలా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. బాగా మగ్గనివ్వాలి కూర. మధ్యలో గార్లిక్ జింజర్ పేస్ట్ వేసానండి. తర్వాత గరం మసాలా కొంచెం లైట్గా నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి. చాలా ఘాట్ ఏం లేదు. లిమిట్గా ధనియాలు వేయించుకొని, అది ఇంట్లో పౌడర్ అండి. ధనియాల పొడి వేసాను, కారం వేసాను. బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే మా బాబు కొంచెం ఏడుస్తున్నాడండి స్కూల్ నుంచి వచ్చి. అందుకే నేను పెరుగు మర్చిపోయానండి. ఫస్ట్ బీరకాయ వేసాను, కానీ మీరు మటుకు కంపల్సరీ బాగా పెరుగు వేసి బాగా మరగనివ్వండి. నేను కొంచెం ఈ బాబు ఏడుస్తున్నాడు కాబట్టి నాకేం అర్థం కాక నేను ఫస్ట్ బీరకాయ వేసా. కానీ ఫస్ట్ పెరుగేసి బాగా ఇలా మగ్గనిచ్చిన తర్వాత బీరకాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు టోటలీ మగ్గిందండి. తర్వాత నేను కొత్తిమీర జల్లేసాను. రైస్లో చాలా బాగున్నది. డిఫరెంట్గా టేస్ట్ ఉన్నదండి. కానీ నేను రైస్లో ఆఫ్టర్నూన్ తినేసి తర్వాత నేను కొన్ని పూరీలు చేశానండి. ఆహా, చాలా టేస్ట్ బాగున్నది. అవుట్స్టాండింగ్గా ఉన్నది. డిఫరెంట్ బీరకాయ మసాలా కర్రీ అన్నట్టు చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ పెరుగేసిన తర్వాత ఫ్లేవర్ చాలా బాగా వచ్చేసేది. రైస్ ప్లస్ ఇది చాలా బాగుంది. తర్వాత నేను కొన్ని మా బాబు పూరి అడిగాడు. అందుకు నేను కొన్ని పూరి అంటే రౌండే రావాలని ఏం లేదు కదండి. తనకి ట్రయాంగిల్ షేప్ బాగా ఇష్టమని నేను ట్రయాంగిల్ షేప్లో వేసానండి. అందులో భిన్నా కూడా అవుతుంది. మనం డైరెక్ట్లీ చపాతీలాగా చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే ఇలా బాగా పొంగుతాయండి. టెన్షనే ఉండదన్నమాట. పిండి మళ్ళీ మిగులుతుంది, మళ్ళీ చెయ్యాలా, ఆ టెన్షన్ ఏమి ఉండకుండా పూరీలు ఫాస్ట్గా అయిపోతాయి. సాఫ్ట్ పూరి. బీరకాయ మసాలా కర్రీ చాలా బాగున్నదండి. టేస్టీగా ఉన్నది. ఈవినింగ్ టైంలో అయితే సూపర్ ఉన్నదండి. ట్రై చేయండి. నేను కాంబినేషన్ ట్రై చేశా, చాలా బాగుందనే వీడియో అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. లైకే ఇవ్వటం లేదండి. లైక్సే చాలా తక్కువగా. ఏదో ఒక లైక్ ఇచ్చేస్తే ఏం పోయా. ఓకే అండి, బాయ్.